గుంటూరులో కాళ్లతో అల్లం శుభ్రం చేసిన ఘటన వైరల్ కావడంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు శుభం హోటల్లో తనిఖీలు చేపట్టారు. అల్లంను సిబ్బంది కాళ్లతో తొక్కిన ఘటనపై విచారించారు. మిషన్ చెడిపోవడం వల్ల సిబ్బంది తెలియక అల్లంను కాళ్లతో తొక్కినట్లు యాజమాన్యం అంగీకరించింది. వెంటనే ఆ అల్లంను వినియోగించకుండా పడేశామని యాజమాన్యం స్పష్టం చేసింది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో నోటీసులు ఇస్తున్నట్లు ఫుడ్ కంట్రోల్ అసిస్టెంట్ కమిషనర్ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. హోటల్లో ఆహార ఉత్పత్తులకు వాడే ముడి సరుకులు, మాంసాహారాన్ని పరిశీలించారు. హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నట్లు తెలిపారు. హోటల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని మెరుగుపరుచుకోవాలని సూచించామన్నారు. గత 2 రోజుల నుంచి ఒక సబ్జెక్టు స్క్రోల్ అవుతా ఉంది. దాని నిమిత్తం ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే నేను ఇన్స్పెక్ట్ చేశాను. వాస్తవంగా ఏంటంటే నేను ఏ హోటల్ ఇన్స్పెక్ట్ చేసినా ఫస్ట్ వచ్చేది డీప్ ఫ్రీజర్ల దగ్గరికి. డీప్ ఫ్రీజర్లో ఏం పెడుతున్నారు, ఏంటి, వాళ్ళ కిచెన్ ఎట్లా ఉంది, యూటెన్సిల్స్ ఎట్లా ఉన్నాయి, హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది వెరిఫై చేస్తాను. తర్వాత స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు మనం తయారు చేసే ఆహార పదార్థాలు ఇంగ్రీడియంట్స్ మసాలాలు, ఈ హోటల్ ఏంటంటే మసాలాలు ఎట్లా ఉన్నాయి, మసాలాలు ఏంటంటే అల్లం, వెల్లుల్లి, తర్వాత యాలకులు, జీలకర్ర, గసగసాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా స్టాక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎనాలిసిస్ పంపిస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అల్లం వాళ్ళ మిషన్ చెడిపోవడం మూలాన్ని మేము ఇట్లా చేసామని చెప్తున్నారు. ఏదో కాళ్ళతో దుక్కుతున్నారు ఏందా అని అడిగితే మేము అది వర్కర్ తెలియజేసామంటే అది మేము డిస్ట్రాయ్ చేసామని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవి జెన్యూన్ ఫోటోలా కాదా అనేది మేము చూసి మేము ఇమీడియట్గా నోటీస్ ఇస్తాం. నెగ్లిజెన్సీ ఏదైనా కానీ వాడినా వాడకపోయినా నెగ్లిజెన్సీ కాబట్టి దానికి నోటీస్ ఇస్తున్నాము. అది జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టడం జరుగుద్ది. ఎనాలిసిస్ నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. కలర్స్ ఏదైనా ఉన్నాయి. యాక్చువల్ కలర్స్ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. చైనా సాల్ట్ మెయిన్ చిన్న కూడా ఏంటంటే కొంచెం హైజీన్ కండిషన్స్ బాగాలేదు. దానికి నోటీస్ ఇస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాం. దానికి కనుక 15 రోజుల్లో ఆయన మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అయిపోతే మాత్రం లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుద్ది. వర్కర్ చేసిన తప్పు దానికి క్షమించండి. అల్లం మిషన్ రిపేర్ రావడం వల్ల అతను వర్కర్ తెలియక, టెంపరీ వర్కర్ అతను తెలియక అట్లా కడిగాడు. నేను దాన్ని పడేసానండి. దాని వాడలేదు. మళ్ళీ ఫ్రెష్గా మిషన్ రిపేర్ చేయించి మళ్ళీ మిషన్ని చేశానండి. అది అల్లమైందండి. చింతపండు ఏదో దినుసులు అంటున్నారు. చింతపండు మాత్రం కాదండి, మేము చింతపండు వాడము. అది అంత చింతపండు వాడితే ఒక 1/2 కిలో కేజీ వాడతామండి. చింతపండు ఏది కాదు, అది అల్లము. అట్లా చేశారండి. దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను. అట్లా జరిగిన దానివల్ల ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానండి.